గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. వింటున్నారా? ఎవరి మీదకి వచ్చాడు చెప్పండి? మీరు దేవుని పిల్లలు అనుకోండి, మీ మీదకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పుడు మీరు మనసులో ఏ ఉంచుకోవాలి తెలుసా? నాకు ఈ శ్రమ వచ్చింది కాబట్టి, ఈ కష్టం వచ్చింది కాబట్టి, ఈ బాధ వచ్చింది కాబట్టి, ఇక నేను ఎందుకు బతకడం, ఎందుకు ఈ జీవితం, ఏ పురుగు మందో లేకపోతే ఎక్కడ నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకోకూడదు. అర్థమవుతుందా మీ అందరికి నేను చెప్తుంది? ఏం చేయాలంటే, అసలు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే, జాగ్రత్త వినండి, తను ఏ విధంగా రక్షణ పొందాడో, సింహం దగ్గర నుండి, ఎలుకబండి దగ్గర నుండి దేవుడు ఏ విధంగా తను కాపాడాడో ఆ సంగతి అంతటిని కూడా మనసుకు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అంటే మిమ్మును దేవుడు కోరుకున్నాడు కాబట్టి, మీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నన్ను కోరుకున్న ఒక ఆయన ఉన్నాడు, నన్ను ఇష్టపడుతున్న ఒక ఆయన ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరు ఇష్టపడపోతే ఏంటి? స్నేహితులు ఇష్టపడపోతే ఏంటి? స్నేహితురాలు ఇష్టపడపోతే ఏంటి? బంధువులు ఇష్టపడపోతే ఏంటి? నా యొక్క రక్త సంబంధికులు నన్ను ఇష్టపడకపోతే ఏంటని మనం ఏం చేయాలంటే, నిన్ను కోరుకున్న ఆయన ఒకడు ఉన్నాడని ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. మనందరం అదే చేయాలి. ఈరోజు మన బాధల్లో, మన శ్రమల్లో మనము ముందుకు సాగాలి అంటే, మన హృదయం నిండా నిన్ను కోరుకుంటున్నా, నిన్ను ఇష్టపడుతున్నా దేవుని యొక్క సన్నిధిని నింపుకోవాలి. అందుకనే దావీదు ఆ యొక్క సమయంలో, అంటే ఆ యొక్క గొలియాతుని ఎదిరించే సమయంలో అంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఆ కష్ట సమయంలో దావీదు గొలియాతును చంపడానికి ఎక్కడి నుంచి వచ్చింది అంత దమ్ము అంటే, దావీదు మనసంతా అన్నయ్యలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. దావీదు మనసంతా ఎవరైతే దావీదుని ఇష్టపడుతున్నారో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ సమస్యను మీరు ఎదుర్కోవాలంటే, మీ కష్టాన్ని మీరు అధిగమించాలి అంటే, మీ బాధను మీరు అణిచివేయాలి అంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు కాబట్టి నిన్ను కోరుకుంటున్న ఆ సంగతిని మనసులో ఉంచుకోవాలి. హల్లెలూయా. అమ్మా, మీకు అర్థమవుతుందా? బజార్కి వెళ్ళినా నేను దేవుని బిడ్డనే, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉన్నా నేను దేవుని బిడ్డనే, కంపెనీకి వెళ్ళినా నేను దేవుని బిడ్డని, నేను పనికి వెళ్ళినా దేవుని బిడ్డని, నన్ను ఇష్టపడే దేవుడున్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడున్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడున్నాడు, నన్ను బాగు చేసే దేవుడున్నాడని మనందరం ఏమవ్వాలో తెలుసా? మనం ఆయన్ని మనసులో ఉంచుకుని ఆ సంగతినే తలపోసుకోవాలి. మనం ఏం చేస్తాం తెలుసా? జరిగిన వాటిని తలపోసుకుని జరగాల్సినవి మానేస్తాం. అట్లాగా ఉండకూడదు. నిన్ను ప్రేమించి ఆయన తలపోసుకోవాలి, నిన్ను ఇష్టపడి ఆయన తలపోసుకోవాలి. నా కుమార్తెను నాకు కావాలి, నా కుమారుడను నాకు కావాలి, సంగమా నేను నిన్ను కోరుకుంటున్నానని ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజులో మందిరాన్ని కోరుకున్నాడు. మరి ఈ రోజులో దేవుని మందిరం ఏంటి? మా వాక్యం వినాలి. ఈ రోజులో దేవుని మందిరం ఏంటి? నేనే. ఆ రోజులో ప్రత్యక్షపు గుడారం మందిరం, ఆ రోజుల్లో మనుషులు కట్టినటువంటి బిల్డింగ్ మందిరం. కానీ ఈ రోజుల్లో మందిరం ఏంటి? బైబిల్ ప్రకారంగా చెప్తే, కొత్త నిబంధన ప్రకారంగా నేనే మందిరాన్ని. ఆయన నన్ను కోరుకుంటున్నాడు కాబట్టి ఈ లోకం నన్ను పక్కన పెట్టినా, ఈ లోకం నన్ను పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు నన్ను ఇష్టపడకపోయినా, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ సంగతిని మనసులో ఉంచుకోవాలి. ఏ సంగతిని? దేవుడు నన్ను కోరుకున్నాడు అనే సంగతిని మనసులో ఉంచుకోవాలి. దావీదు అది ఉంచుకున్నాడు మనసులో. అందుకనే గొలియాతును పడగొట్టేశాడు. హల్లెలూయా. గొలియాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? అమ్మా వింటున్నారా? మీకు వచ్చే సమస్యలు తలకు మించిపోయి ఉన్నాయి. మీకు వచ్చే బాధలు చెప్పండి, భరించలేనివి. మీరు ఎదుర్కొనే శోధనలు అన్నీ కాదు. మనుషుల ద్వారా శోధన, రోగాల ద్వారా శోధన, దురాత్మల ద్వారా శోధన, ఇలా రకరకాల శోధనలు వచ్చినప్పుడు మీరు, నేను, మనము వాటిని అధిగమించాలి అంటే ఒకటే సూత్రం. ఏంటో తెలుసా? మనస్సులో నిన్ను కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను కోరుకున్న ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నా కష్టం నుండి, నష్టం నుండి, ఇందాక నేను చెప్పాను కదా, సదా స్తుతింతు యేసు రక్షక. మనసులో ఆయనను ఉంచుకుని
ఆ సంగతిని తలపోసుకుంటూ ఆయన మనసారా మనం కానీ దయచేసి జాగ్రత్త వినండి, ఆ సంగతిని కానీ ఆలోచించుకుంటే నిజంగా చెప్తున్నాను, మీరు ఆయన కోరుకున్నారు కాబట్టి, లేక ఆయన మిమ్మల్ని కోరుకున్నాడు కాబట్టి మీరు దేనికి భయపడరు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి చెప్పండి మనం ఎలా ఉండాలి అంటే, ఆ సంగతిని ఎల్లప్పుడూ, ఆ సంగతిని అన్ని వేళలా, ఆ సంగతిని చెప్పండి తలపోసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మీకు వివాహం అయింది, ఇంటికాడ భర్త ఉన్నాడు అనే ఆలోచన ఉంటే పాపం చేయగలమా? చెప్పండి. ఇంటికాడ నన్ను నమ్ముకుని ఒక భార్య ఉంది అని మనసులో ఉంటే పాపం చేయగలరా? నేను దారి తప్పితే నా పిల్లలు పాడైపోతారు, నేను దారి తప్పితే నా కుటుంబం చెడిపోతుంది, నేను దారి తప్పితే నా సంఘం పాడైపోద్ది అని మనసులో ఉంచుకుంటే మనం ఎంత మాటను కానీ, చేతులను కానీ, హృదయాన్ని కానీ, మన యొక్క తలంపులను కానీ ఎంత పవిత్రంగా ఉంచుకుంటాం? మీకు అర్థమవుతుందా? అందుకనే జాగ్రత్త వినండి తల్లులారా, అమ్మా జాగ్రత్త వినండి. మిమ్మల్ని కోరుకున్న దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే, మిమ్మల్ని ఇష్టపడుతున్న దేవుడు మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఆ సంగతిని తలపోసుకోండి, మనసులో ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. ఏ సంగతి? నాకొక ప్రియుడున్నాడు, నాకొక ప్రియుడున్నాడు. ఈ ప్రియుని గొప్పతనం ఏంటి? ఈ ప్రియుని గొప్పతనం ఏంటి? ఈ లోకంలో ప్రియులు గొప్పతనం ఏంటి చెప్పనా? గులాబీ ఇస్తే హ్యాపీ అయిపోతారు, డబ్బులు ఇస్తే చెప్పండి హ్యాపీ అయిపోతారు, ఆస్తి కాగితాలు చేతిలో పెడితే కమాన్ బేబీ కమాన్ అంటారంటారా? కానీ ఈ ప్రియుడు ఏ స్వార్థము లేదు ఆయనకి. నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన నీ వెనకాల ఎందుకు పడుతున్నాడంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నీ ముందున్నటువంటి ప్రతి సమస్యను నువ్వు జయించాలి అంటే ఎల్లప్పుడూ ఆ సంగతిని తలపోసుకోవాలి. అందరు చెప్పండి, ఎల్లప్పుడూ. ఏ సంగతి? రోజు 4 లీటర్లు ఇచ్చే ఆవు ఈరోజు 3 లీటర్లు ఇచ్చిందేంటి? చర్చికి వెళ్ళాలా వద్దా? ఈ ధ్యాస ఎక్కువైపోతుంది. అందరికి వందనం పడింది, మాకు పడలేదేంటి? ఈ ధ్యాస ఎక్కువైపోద్ది. నాన్న వినండి, అందరికీ చెప్పండి, బాగానే ఇల్లు కట్టేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, మరి మా పరిస్థితి ఈ ధ్యాస ఎక్కువైపోతుంది బుర్రలో. అందుకు కాదు మన జీవితంలో మనం ఎంతో కృంగిపోతాం. పక్కన పెట్టండి వాటిని. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని దానికోసం చింతించకండి. వాటి కోసం దేవుడు చింతిస్తున్నాడు. మీకు ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఏ విధంగా హెచ్చించాలో, ఏ విధంగా మిమ్మల్ని బలపరచాలో, ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలో దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మరి మీరేం చేయాలి? నన్ను కోరుకునే ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆయన మీ ఆయన కంటే గొప్పోడు. హల్లెలూయా. అమ్మా, ఈ ఆయన మీ ఆయన కంటే గొప్పోడు. ఈ ఆయన మీ నాన్నకంటే గొప్పోడు. ఈ ప్రియుడు అందరికంటే గొప్పడు. అందుకని పరమగీతాలు రాయబడి ఉంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు. ఆయన్ని ఎవరితో పోలుస్తాను నేను? అసలు ప్రియుని సంగతి ఉందా మనసులో? అమ్మ, ప్రియుని ధ్యాస ఉందా మనసులో? చిన్న సమస్యకి ఎందుకు భయపడుతున్నావు? చిన్న కష్టం రాగానే ఎందుకు భయపడుతున్నావు అంటే మనం మనసులో మనుషుల మాటలు పెట్టుకుంటాం, మనసులో మనుషులు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనసులో పెట్టుకుంటాం. వదిలేయండి దాన్ని. దేవునికి స్తోత్రం. మనసులో ప్రియుడిని పెట్టుకోండి, హృదయ సింహాసనం మీద ఆ దేవుని పెట్టుకోండి. వాక్యం చెప్తుంది, వారి జీవితంలో శత్రువే పడిపోతాడు. హల్లెలూయా. ఆ సమస్య పడిపోతుంది, వారు గెలుస్తారు. దేవునికి స్తోత్రం. కోరుకునబడిన మనం, దేవుని చేత ప్రేమించబడుతున్న మనం, దేవుని చేత మనము శ్రద్ధ చూపబడుతున్న మనం ఎలా ఉండాలి అంటే, ఎల్లప్పుడూ నన్ను ప్రేమించే నా ప్రియుడున్నాడు, నన్ను ప్రేమించే నా కుమారుడున్నాడు, నన్ను ప్రేమించే నా యొక్క దేవుడున్నాడు, నన్ను ప్రేమించే నా రక్షకుడు ఉన్నాడని మనం ఏం చేయాలి తెలుసా? ఆయనను గూర్చి తలపోసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనిషి ఎప్పుడు బాగుపడతాడో చెప్తున్నాను. మనిషి ఎప్పుడు బాగుపడతాడంటే దేవుని గూర్చిన తలంపులు బహు గొప్పవి. ఆమేనండి అమ్మా, దేవుని గూర్చిన తలంపులు ఎంతవి? బహు గొప్పవి. అవి మన తలంపుల కంటే గొప్పవి. అందుకని మీ తలంపులు తీసేయండి. మీ ఆలోచనలు తుడిచేయండి. మరి ఎవరు ఆలోచనలు పెట్టుకోవాలంటే వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నాను. మనందరము కూడా మనల్ని కోరుకున్న దేవుణ్ణి, ఆ సంగతిని తలపోసుకోవాలి. రాయండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, అక్కడ రాయబడి చూద్దాం నాన్న. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము చదువుదాం ఒకసారి ఈ మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. చదువు నాన్న. దావీదు ఆ అనుభవంతో కుమారుడైన సొలొమోనుతో ఏం చెప్తున్నాడంటే, చదువు నాన్న. సొలొమోనుతో ఏం చెప్పాడంటే, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకొనము, భయపడొద్దు. నాన్న 10వ వచనం చదువు, స్పష్టంగా అర్థమవుద్ది. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై. అందరు చెప్పండి, నిన్ను కోరుకున్న దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అమ్మా నిన్ను కోరుకున్న దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను కోరుకున్న సంగతిని మనసునకు. అమ్మా అర్థమైంది ఇప్పుడు? చాలు చెల్లి. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి మనసులోకి? మనం నన్ను కోరుకున్న దేవుడు ఉన్నాడు నాకు. ఆమేనండి, హల్లెలూయా. చాలాసార్లు మనం ఆ దేవుణ్ణే నెగ్లెక్ట్ చేసేస్తాం, ఆ దేవుణ్ణే పక్కన పెట్టేస్తాం. ఈ లోకంలో ఉన్న చెత్తంతా తెచ్చుకుని మనసులో పెట్టుకుని వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటాం, మనసు పారేసుకుంటాం. నా కొండ, నా వెండి అదిగో ముక్కు తుడుతుంది, యేసు రక్తమే. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించమాకండి. వాక్యమేనండి, హల్లెలూయా. కుక్కను ప్రేమించమాకండి, ఆవును ప్రేమించమాకండి, యేసు రక్తమే. మొక్కను అసలు ప్రేమించమాకండి. ఆయన సన్నిధిని